నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ 37వ వార్షికోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆధ్వర్యం వహించిన దత్తు వెంకటేశ్వరరావు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మపై ఆరోపణలు చేసిన కొట్టు సత్యనారాయణపై ప్రతి విమర్శనలు చేసిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఎరుబండి సతీష్ జన్మదినోత్సవాన్ని నిర్వహించిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. నీతివంతమైన పాలన మాది, అవినీతి పాలన మీది. మా నేత గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. జనసేన పార్టీ శ్రేణులు. నిధులను కష్టపడి తీసుకొచ్చింది మా నేత, గొప్పలు మీవన్నీ అబద్ధాలే. ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ నాయకులు. వైద్య రంగంలో ఎంతో మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న జ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ అభినందనీయమని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక జ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీలో కళాశాల నిర్వాహకులు దత్తు వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన విద్యార్థుల 37వ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థులకు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించిన జ్యోతి సంస్థ నిర్వాహకులు దత్తు వెంకటేశ్వరరావును ఆయన అభినందించారు. ఎంబీబీఎస్, ఎంఎస్ వంటి ఖరీదైన చదువులు ధనికులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అన్నారు. పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు నర్సింగ్ రంగంలో అవకాశం కల్పించాలని అన్నారు. గత 3 దశాబ్దాలుగా వేలాది మంది విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన నర్సింగ్ విద్యను అందించడం అభినందనీయమన్నారు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమే అనే దృక్పథంతో తాము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గురూజీ సూరిబాబు, కళాశాల అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. జ్యోతి ఎడ్యుకేషన్ సొసైటీ దత్తు వెంకటేశ్వరరావు గారు గత 37 సంవత్సరాలుగా ఈ నర్సింగ్ స్కూల్ని ఏర్పాటు చేసి కొన్ని వేల మంది విద్యార్థులకి ఈరోజు ఉద్యోగాలు కల్పించే అవకాశం కల్పించారు. ఆ రోజుల్లో చాలా తక్కువ డబ్బు లేదు సార్, నేను అంత కట్టలేదంటే ఏం పర్లేదమ్మా, ఎంత ఉంటే అంత కట్టండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి అందరిని ఎంకరేజ్ చేస్తే ఇవాళ అన్నీ మీకు జీవనాధారం అయినందుకు ఆయనకి నా అభినందనలు, శుభాభినందనలు కూడా. 37 సంవత్సరాలుగా ఒకే సంస్థనే ఇంత కంటిన్యూగా నడుపుతూ ఎంతో మందికి విద్యార్థులను దయచేసి వాళ్ళ బతుకుదేవులు ఎదుర్కొనే విధంగా వాళ్ళు చాలామంది డాక్టర్లు చదివారు, చాలామంది డబ్బు ఉన్నవాడు ఏదైనా చదువుతారు. డబ్బు లేని వాళ్ళు నర్సింగ్ చదవడమే చాలా కష్టం. మరి ఆ స్టేజ్ నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా మరి ఇక్కడ చదువుకుని చాలామంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి మీ అందరూ కూడా నా శుభాభినందనలు. ఎందుకంటే ఇదే జ్యోతి ఎడ్యుకేషన్ సొసైటీలో చదువుకున్నవాడు మీరు గర్వంగా చెప్పుకుని మరి అదే కార్యక్రమాన్ని మేము కూడా వీక్షిస్తున్నందుకు మేము కూడా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను. రాజకీయం అంటే సేవని నమ్మే వ్యక్తులు మేము, అంతే తప్ప ధనార్జన కోసం ఆశించే వ్యక్తిని కాదు. ఏదైనా సేవ చేయడానికి మనం ఓట్లు వేసారు, సేవ చేయాలని ఆలోచనతో పనిచేస్తాం. ఎవరు వచ్చినా వాళ్ళు ఎవరో ఏంటో, ఏ కులమో ఏ మతమో నాకు తెలియదు. నా దగ్గరికి వస్తే వాళ్ళు పని అయిందా లేదో చేసి పంపించడం అదే తెలుసు నాకు. ఆ పందాలని సంవత్సరం గడిచేది. ఇంకా 4 సంవత్సరాలు కూడా మీ సేవ చేసి అదృష్టం కల్పించినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి సొసైటీని అభివృద్ధి చేసి మరి ఆయన కూడా ఇలాగా చాలామంది పిల్లలకి భవిష్యత్తుని కల్పించినటువంటి వెంకటేశ్వరరావు గారికి, వారి దగ్గర చదివిన స్టాఫ్ అందరికి కూడా నాకు అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఆ రోజు చదవడం అనేది ఏదో వస్తుందో రాదో తెలియదు. ఉద్యోగం ట్రైనింగ్ తీసుకుంటాం, చదువుతాం, రాకపోతే డబ్బులు ఖర్చు వేస్ట్ అవుతాయని కూడా ఆలోచించి కుటుంబాల నుంచి వచ్చారు మీరందరూ. మరి ఈరోజు మీరందరూ కూడా ఏఎన్ఎంలుగా సచివాలయాల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ప్రమోషన్ చేసి స్థాయికి ఎదిగారంటే మరి మీ సొసైటీని మర్చిపోకుండా ఈరోజు వచ్చి ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా మాకు ఉద్యోగం వచ్చిందండి వెంకటేశ్వరరావు గారు మాకందరికి కూడా ఈరోజు భవిష్యత్తు కల్పించినందుకు ఆయన కృతజ్ఞత చెప్పడానికి మీరు కూడా వచ్చారు.
చాలా థ్యాంక్ యూ అమ్మా. అందరికీ మనం ఎవరైనా సహాయం చేస్తే ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ విధంగా కూడా మీరు ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం, దాంట్లో మేము కూడా భాగస్వాములు అయినందుకు మరి నేను కూడా సంతోషం వ్యక్తపరిస్తే, ఇంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారంటే జ్యోతి ఎడ్యుకేషన్ సొసైటీ వల్ల అది కూడా ఎంతో కృషి ఉంటుంది. ఒక సంస్థ స్టార్ట్ చేయడం వేరు, అంటే ఎడ్యుకేషన్ సంస్థ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది, దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాలు నడపడం, ఏ మచ్చ వేసుకోకుండా, మరి నర్సింగ్ స్కూల్స్ అంటే చాలా వరకు చాలా వివాదాలతో నడుస్తుంది. అలాంటిది ఇవాళ మీ స్కూల్ మీద ఎలాంటి మచ్చ లేకుండా మరి వెంకటేశ్వరరావు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుని ఆడపిల్లలకి రక్షణ కల్పిస్తూ మీకు మంచి చదువు చెప్పి మీ అందరినీ భవిష్యత్తుని ఏర్పాటు చేసినందుకు వారి సంస్థ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకా అభివృద్ధి చెందాలి ఈ సంస్థ, చాలామంది పిల్లలకి భవిష్యత్తుని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. గట్టి వెంకటేశ్వరరావు 37 సంవత్సరాల నుంచి ఈ జ్యోతి ఎడ్యుకేషన్ నర్సింగ్ హోమ్ స్థాపించి దినదిన అభివృద్ధిగా ముందుగా అంశనాయతంగా ఉన్న సర్వస్వామి గుణేశ్వరరావు హాస్పిటల్లో ఆమె బిల్డింగ్లో ఉండేది. అక్కడి నుండి తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆయన నాకైతే 30 సంవత్సరాల నుంచి పరిచయం. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మేము 2000 సంవత్సరంలో మేము కౌన్సిలర్స్గా ఆయన నేను ప్రథమంగా పోటీ చేశాను. మళ్ళీ ఆయన 2005లో పోటీ చేసిన చేయలేదు, నేను చేశాను. తర్వాత 2014లో చేసినప్పుడు ఆయన చైర్మన్గా చేసి మా వార్డుకి సంబంధించి ఇక్కడ ఈ చుట్టుపక్కల దత్తవేశ్వరాలు తెలుసు, రామాలయం పక్కన రోడ్డు లేదు, రామాలయం ఎదురుగా ఉన్న ఆసుపత్రిలో ఉంది, ఆ పక్కన రోడ్డు లేదు, ఈ పక్కనే రోడ్డు వెళ్తాక లేదు, ఇలా రోడ్డు లేదు. ఈ రోడ్లన్నీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తగువలో ఉంటే సమస్యని ఆయన భుజం మీద వేసుకుని పిలిచి, అంటే వార్డు డెవలప్మెంట్ చేయడం, ఇవన్నీ ఎందుకు చెప్తాడు, వార్డు డెవలప్మెంట్ చేయడానికి ఆయన చిత్తశుద్ధి ముందు నుంచి ఆయన ఎలా సర్వీస్ చేయాలని ఒక అనుభవం ఉన్న మనిషి. శిక్షణ పొందిన ప్రతి విద్యార్థి కూడా కొన్ని పరిమితులకు లోబడి శిక్షణ పొందవలసిన పరిస్థితి ఫస్ట్ నుంచి అలవాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కొంచెం జనరేషన్ మారింది కాబట్టి కొంచెం సున్నితంగా వెళ్ళవలసి వస్తుంది. ప్రతి విషయంలో ఎంతో డెవలప్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయడం చాలా గొప్ప తాడేపల్లిగూడెం అదృష్టంగా భావించాలి. తాడేపల్లిగూడెం ప్రజలు చుట్టుపక్కల ప్రజలు అదృష్టంగా భావించాలి. కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మపై మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ పార్టీ శ్రేణులు ఆదివారం బీజేపీ ధనా రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖండించారు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుండి కేంద్ర మంత్రి వరకు ఎదిగిన శ్రీనివాస వర్మను విమర్శించే స్థాయి కొట్టు సత్యనారాయణకు లేదన్నారు. 2014లో మంత్రిగా చేసిన పైడికొండల మాణిక్యాలరావుపై చేసిన అభివృద్ధి పనులను తాను చేసినట్లు కొట్టు సత్యనారాయణ చేసినట్టు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, అయినం బాలకృష్ణ, దత్తు ప్రసాద్, సింగం జగపతి రామయ్య, కంచుమతి నాగేశ్వరరావు, గోక మహాలక్ష్మి, ఆరాధ్యుల అంజీ, కంచర్ల రాజా తదితరులు పాల్గొన్నారు. ఇవాళ భూపతి శ్రీనివాస్ వర్మ గారు ఎటువంటి వ్యాపారులుగా రియల్ ఎస్టేట్ చేపల చెరువులో చూసుకుంటూ 35 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఏకదాటిగా ఉంటే ఆయన కౌన్సిలర్ నెగ్గిన తర్వాత ఒకసారి పార్లమెంట్ సీట్ ఇచ్చారు ఆయనకి. ఆయన అఖండ మెజార్టీ ఈ నరసాపురం పార్లమెంట్లో ఇప్పుడు దాకా ఎవరికీ రానంత మెజార్టీతో నెగ్గాడు ఆయన. సెంట్రల్ గవర్నమెంట్ గౌరవించింది. ఒక కార్యకర్తకి మంత్రి పదవి వాళ్ళ ఆలోచనతో మంత్రి పదవి ఇచ్చింది. ఇలా ఆయన నిబద్ధతతో పనిచేస్తూ ఏ సెంట్రల్ గవర్నమెంట్ మంత్రి కూడా తేని విధంగా, ఎందుకంటే యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్గా అయితే నిధులు ఎంతో 5 కోట్లు 6 కోట్లు వస్తాయి సంవత్సరానికి డెవలప్మెంట్ నిధులు. కానీ ఈయన సిఎస్ఆర్ ఫండ్స్ అని, ఈయన ఇండస్ట్రియల్ మినిస్టర్ కాబట్టి కార్పొరేట్ సంస్థలతో మాడుకుని సిఎస్ఆర్ ఫండ్స్ ఈరోజు ఇప్పటికీ అప్పుడు ఆల్రెడీ సంవత్సరంలో రామారావు 100 కోట్ల రూపాయలు ఈ జిల్లా తీసుకురావడం జరిగింది. ఆయన ఎన్హెచ్ దగ్గర నుంచి రోడ్డుకి 2300 కోట్లు, ఒకటి 100 కోట్లు, 2400 కోట్లు అవి తీసుకురావడం జరిగింది. రైల్వేకి మరి అన్ని ఆర్ఓబీలకు కూడా వంతులు తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నాడు. డెవలప్మెంట్ ఆయన చేసుకుంటూ వెళ్తుంటే వారవలేక 40 కోట్లతో రోడ్లు
పెంటపాడు దగ్గర నుంచి వెంకటరామూడి దాకా. ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ప్రజలకి, అది పైడికొండ మాణిక్యాలరావు మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన ఫండ్ అది. అప్పుడు టెండర్కి ఆగేశారు. ఈయన మంత్రి ఎమ్మెల్యే అయిన తర్వాత అది ఇంప్లిమెంట్ అయింది. అది 26 కోట్లు. ఇంకా డ్రైన్స్ కట్టలేదు, ఈయన కట్టించలేకపోయాడు. దాని పక్కన డ్రైన్స్ కూడా ఉన్నాయి. ఈయన తెచ్చని చెప్పి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈయన 5 ఏళ్ళు 5 రూపాయలు ఒక్క చేయలేదు తాడేపల్లి పట్టణంలో. ఈయన ఎక్కడ ఒక శంకుస్థాపన చేయలేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు భూపతి శ్రీనివాస్ వర్మ గారి మీద, అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద, అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఆయన లేనిపోని అపోహల్ని మాట్లాడి పూర్తి మెజారిటీ ఇచ్చి, మంచి మెజారిటీ ఇచ్చి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం. వచ్చి సంవత్సరం అయిన శుభ సందర్భంగా ఈ సంవత్సరంలో కూడా ఎన్ని రాష్ట్రానికి కానీ, గ్రామాలకు కానీ, పట్టణాలకు కానీ ఎంత అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లారు. అలాగే మంత్రి పదవి ఇచ్చిన వరం గారు ఈ సంవత్సరంలో ఎన్ని కార్యక్రమాల్లో చేశారు, ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి బాటలోకి తీసుకెళ్ళటానికి, అలాగే మన నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లారు అన్న విషయం ప్రజలకి అందరికీ తెలియపరచడం కోసం ఆయన వచ్చారు. మొన్న కేంద్ర మంత్రి గారు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఇక్కడ విచ్చేసి ఆయన తాడేపులగూడానికి ఈ 13 నెలల్లో ఇచ్చిన ఫండ్స్ గురించి చెప్పడానికి వచ్చారు. ఇప్పుడు మాణిక్యాలరావు ముందు తర్వాత అనుకుంటే మాణిక్యాలరావు ముందు ఈయన ఎమ్మెల్యే, తర్వాత ఈయన ఎమ్మెల్యే. కానీ మాణిక్యాలరావుకి ఆయనతో పోటీ పడి ఏది కూడా ఏ అభివృద్ధి చేయలేదు. అలాగే ఈయన కరోనా గురించి చెప్తున్నారు. కరోనా అంటే చాలామందికి భోజనం పెట్టారంట. ఈయన ఎక్కడ శిబిరం పెట్టి ఈయన సొంత రూపాయలు ఎక్కడ పెట్టారని అనుకోండి. శ్రీ బొలిశెట్టి శ్రీని గారు భవన నిర్మాణ కార్మికులకి వాళ్ళ ఆఫీస్ దగ్గర డైలీ 500 మంది భోజనాలు పెట్టేవారు. మేము కూడా వడ్డించేవాళ్ళు వెళ్ళి. అటువంటి చెప్తే కొద్దిగా చూసి వెనకాల ఏమన్నా అని ఎవరికి తెలియని విషయాలు అయితే కొంచెం చెప్పినా బాగుంటుంది, కొత్త విషయాలు చెప్తే బాగుంటుంది. అందరికీ తెలిసిన విషయాలు చెప్పి ఈయన దీన్ని పంది అంటే అది నందిని చూపి పంది అనమంటున్నాడు అంతేనా. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు భారతీయ జనతా పార్టీలో 30 సంవత్సరాలుగా ఒకటే పార్టీలో ఉండి జిల్లా అధ్యక్షుడిగా 9 సంవత్సరాలు పనిచేసి పార్టీలో వివిధ బాధ్యతలు రాష్ట్ర కార్యదర్శిగా 6 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి నిజాయితీ, నిర్మోహమాటం, నిష్కర్ష, నిబద్ధత, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. ఆయన పని విధానం, ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యదక్షతకే భారతీయ జనతా పార్టీ ఆయన్ని ఎంపీగా సీట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఓడించడం కాదు చీకొట్టారు. ఎందుకంటే మీకు అత్యల్పంగా సీట్లు ఇచ్చారు, 11 సీట్లు పరిమితం చేశారు మిమ్మల్ని. ఏదైతే భారతీయ జనతా పార్టీ కూటమి ఏదైతే ఉందో ఈరోజు ఎన్డీఏ కూటమి, ప్రజలు ఈ పార్టీలకి పట్టం కడతం జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎరుబండి సతీష్ జన్మదినోత్సవాన్ని శనివారం రాత్రి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జరిగింది. ఎరుబండి సతీష్ తోవల వలవల బాబ్జీ బర్త్డే కేక్ కటింగ్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సతీష్ తెలుగుదేశం పార్టీకి చేస్తున్న సేవలను కొనియాడారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొరెల శ్రీధర్, పెంటపాడు మండల తెలుగుదేశం అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, కళ్యాణ రామచంద్రరావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు ఎరుబండి సతీష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి మధ్యన ఈ పుట్టినరోజుని ఘనంగా జరుపుకుంటున్నందుకు మరి సతీష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సతీష్ తెలుగుదేశం పార్టీలో ఒక సైనికుడు లాంటి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే కాకుండా ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా, ఆ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉండి ఇంకేదైనా క్లస్టర్లో మిగిలిపోయిన పనులు ఉంటే సతీష్ నువ్వు చూడరా అంటే వెంటనే ఆ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా మరి వెళ్ళి చేసుకొచ్చే వ్యక్తిత్వం గల వ్యక్తి
సతీష్. ఎవరు ఎప్పుడైనా పని అడిగినా సరే కాదనడం, అందరికీ తలలో నాలుగులో ఉంటాడు, అందరితో కలిసిపోతాడు. మరి సతీష్ పుట్టినరోజు సందర్భంగా ఈవేళ మరి తనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని, రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ ద్వారా సంక్రమించే పదవుల్లో అత్యుత్తమమైన పదవి మరి సతీష్కు రావాలని చెప్పి మనసా వాచా కర్మన కోరుకుంటూ మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెం పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు తమ్ముడు ఎరుబండి సతీష్ గారి యొక్క జన్మదిన వేడుకలను మనోహర్ బాబ్జీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు కేక్ కటింగ్ చేసి తమ్ముడు ఇంకా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెంది ఆ యొక్క పరమేశ్వరుడు అయ్యడుగొండ స్వామి ఆ వెస్సదుర్గేశ్వరి మాత ఆశీస్సులతో నిన్ను నూరేళ్లు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని ఇంకా తెలుగుదేశం పార్టీకి మరింత సేవ అందించి తన యొక్క నిస్వార్థంగా చేసే పార్టీ కృషిని అలాగే బాబ్జీ గారి నాయకత్వంలో ఏ పని చెప్తే పని చేస్తూ ప్రతి సంవత్సరం కూడా మరి చక్కటి యొక్క జన్మదిన వేడుకలు బాబ్జీ గారి నాయకత్వంలో మరి ఆయన ఆఫీసులో చేసుకుంటాం. తద్వారా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ యొక్క కార్యక్రమం పాల్గొని తమ్ముడికి విశేషమైన కృతజ్ఞతలు తెలియపరిచి అలాగే ఉదయాన్నే సింహాచలం వరాల లక్ష్మీనారాయణ స్వామిని కూడా దర్శనం చేసుకుని ఆ స్వామి ఆశీస్సులతోటి మరి నిండుగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎరుబండి సతీష్ తమ్ముడికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆయన ఎరుబండి సతీష్ గారి సందర్భంగా అప్పి గారు అన్నయ్య గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. పార్టీకి నిబద్ధతగా పనిచేసే వ్యక్తి ఎవరైనా అంటే ఎరుబండి సతీష్ చెప్పచ్చు. అలాగే తాడేపల్లి నియోజకవర్గంలో ఇండో క్లస్టర్గా ఇన్ఛార్జ్గా పనిచేస్తూనే కాకుండా తాడేపల్లి టౌన్లో ఏ వర్క్ చేసినా సరే పార్టీకి సంబంధించిన అన్ని వర్క్లో కూడా ముందుగా ఉండి అందరినీ నడిపించే వ్యక్తి ఎరుబండి సతీష్. అలాంటి వ్యక్తి యొక్క జరుపుకోవడం మాకు చాలా ఆనందం ఉంది. ఆ దుర్గం దగ్గర ఆరోగ్య సిరి సంపదతో ఉండాలని మరింత ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ మా సోదరుడు పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఎరుబండి సతీష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడు పుట్టినరోజైనా సరే సాంప్రదాయంగా నియోజక ఇన్ఛార్జ్ బాబ్జీ గారు ఆయన ఇన్ఛార్జిగా అయిన కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా పుట్టినరోజు వేడుకలు చేయడం మా అందరికీ చాలా ఆనందదాయకం. తమ్ముడు ఒక సైనికుడిల, ఎందుకంటే మామూలుగా అయితే చేద్దాంలో చూద్దాం అంటారు, కానీ సైనికుడికి పైన ఆదేశిస్తే ఎలాగా ముందుకెళ్ళి పనిచేస్తాడు అలాగా సైనికుడిల పార్టీ ఏది ఆదేశించినా ఇన్ఛార్జ్ ఏది ఆదేశించినా అది క్రమశిక్షణగా పనిచేయడం అలవాటు. ఆయన క్రమశిక్షణగా ఆయన పనితీరికి పార్టీ గుర్తించి మరింత ఉన్నత పదవులు తీసుకుని వచ్చే విధంగా చేయాలని కోరుకుంటూ మా పుట్టిన సందర్భంగా తాడేపల్లిగూడెం పార్టీ ఆఫీసులో మన తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్పొరేషన్ చైర్మన్ గారైన బాబ్జీ అన్నయ్య గారి సమక్షంలో ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. నా పుట్టినరోజు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ
ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్పై మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు చేసిన వ్యాఖ్యలను తాడేపల్లిగూడెం జనసేన పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన అవినీతి ప్రజలందరికీ తెలిసినందువల్లనే ఘోరంగా ఓడించారన్నారు. నిజాయితీగా పనిచేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్పై ఆరోపణలు మానుకోకుంటే సహించేదే లేదన్నారు. విలేకరుల సమావేశంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పార్టీ శ్రేణులు అడబాల నారాయణమూర్తి, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన రఘు, పుల్లా బాబీ, సజ్జా సుబ్బు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, గుండుమోగుల సురేష్, మద్దాల మణికుమార్, నేలపాల దినేష్, చాపల రమేష్, ఎండ్రపాటి రాజు, రౌతు సోమరాజు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు మరి అన్నీ గమనిస్తున్నారు. ప్రజల సమస్యలు ఎప్పుడు నిరంతరం వాళ్ళ కోసం ఆలోచించే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే సుమారు ఆయన 2019లో జనసేన పార్టీలో జాయిన్ అయిన కాడి నుంచి మేము అందరం కూడా ఆయనతో తిరిగి ఎమ్మెల్యే అయ్యగానే తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో అందరినీ కలిపి, అంటే రాజకీయాలకు అతీతంగా ప్రజల సహాయ సహకారాలతోటి ఆయన చేయాలని ఒక మంచి ఆలోచన దృక్పథంతో రాగానే మున్సిపాలిటీలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పడం కూడా జరిగింది. అందరూ సహకారం చేయండి, రాజకీయం అనేది ఆ రోజుల వరకే ఉంటాయి, తర్వాత మన అందరం కలిసి ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచన. ఇవాళ జీవీ మాల్ కానీ, డీమార్ట్ కానీ, మరి చెన్నై షాపింగ్ మాల్ కానీ ఇవన్నీ కూడా ఆగిపోయిన వాటికి మళ్ళీ పునర్నిర్మాణం చేయించింది మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మరి ఎన్నో ఇవాళ అన్ని రకాలుగా వ్యాపారపరంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే అదో అదృష్టంగా ఉండాలి. అదే కాకుండా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి రైల్వే బ్రిడ్జిలు కానీ కేంద్ర మంత్రి సహాయ సహకారాలతోటి కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిది. ఈరోజు 100 గజాలు ఇల్లు కట్టుకున్నా ఫ్రీగా కట్టుకున్నారు, ట్యాక్స్ కూడా లేదు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే 100 గజాల్లో కూడా ఫ్రీగా ఇల్లు కట్టుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఆయన ఏం చేశారనేది ప్రజలందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు ఈవేళ అభివృద్ధి మరి జిల్లా పరిషత్ హై స్కూల్ చూస్తే మరి ఎంత దారుణంగా నీళ్ళల్లో మోకాళ్ళు నీళ్ళల్లో ఉండేది. పిల్లలు చదువుకోవడానికి అక్కడ వెళ్ళడానికి ఆడుకుంటానికి ఎన్నో రకాల ఇబ్బందులు పడేవారు. అటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ని మరి వేళ ఎంతో ప్రజానరంజంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మరి అలాగే పత్తిపాడు మాధవరం రోడ్డు, అలాగే ఇప్పరు రోడ్లు ఇవన్నీ కూడా అభివృద్ధి విధంలో నీకు కనపట్లేదని చెప్పి కొట్టి సత్యనారాయణ సభాముఖంగా నేను అడుగుతున్నా. ఆయన ఎంతో నీతివంతంగా పనిచేసి అటువంటి వ్యక్తి మీద మీరు బురద చల్లడం అనేది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఇల్లు కట్టుకునేవాడు ఇవాళ ప్రశాంతంగా ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ ఆయన చెప్పాడు ఒకసారి గుళ్ళో ప్రమాణకం చేస్తానని చెప్పాడు. ఇవాళ కూడా అదే మాట మీద మేము అందరం కూడా కట్టుబడి ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే అవగానే వాళ్ళ అల్లుడి గారు తీసుకొచ్చి గ్రావెల్ రోడ్లో 5 కోట్ల రూపాయలు గ్రావెల్ రోడ్డు పోయించారు మున్సిపాలిటీలో. అంటే ఎవరైనా అభివృద్ధి చేస్తుంటే మనం హర్షించాలి. ఇవాళ మన శాసనసభ్యులు నీతి నిజాయితీ పరులుగా ఆయన సొంత రూపాయలతోటి కొన్ని పనులు చేస్తున్నారు. అభివృద్ధి సహకరించండి, అభివృద్ధి చేసే వాళ్ళని మీరు ఏమన్నా ఉంటే మంచి సలహాలు ఇవ్వండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మచ్చలేని మనిషి ఎవరన్నా ఉన్నారంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎమ్మెల్యేని డబ్బులు ఇచ్చామని చెప్పానండి. ఒకవేళ డబ్బులు ఇచ్చారని చెప్తే మేము ఇచ్చేస్తాం, లేకపోతే ఆయన తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారో ఇదే ఆఖరు. మా ఎమ్మెల్యేని మాత్రం ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి చేతంలో ఫస్ట్ ఉంటాడు. 7-8 మంది ఎమ్మెల్యేలు చూసాం మేము. నేను కానీ, నారాయణమూర్తి గారు కానీ, రఘు గారు కానీ అందరూ. ఇలాంటి ఎమ్మెల్యే మన దొరుకుతూ మన తాడేపల్లి పట్టణ ప్రజలు అదృష్టంగా భావిస్తారు. తాడేపల్లిగూడెంలో ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లేకుండా ఎమ్మెల్యే గారు ఎవరి డబ్బులు తీసుకోకుండా ఈ పని చేసి పెడుతున్నారు. తాడేపల్లిగూడెంలో మనకెవరికి తెలియని పరిస్థితి ఏంటంటే ఈ టీడీఆర్ బాండ్స్ అవసరం లేని చోట మున్సిపాలిటీ నుంచి ఈ రోడ్డు కావాలి, ఇక్కడ అర్జెంటు ఇదని వీళ్ళు ముందే రైతు ల్యాండ్ని వీళ్ళే కొనేసి అది మున్సిపాలిటీకి కొనిపిస్తారు. అది అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక ఎకరం 1,00,000 రూపాయలు ఉంటే
దానికి మున్సిపాలిటీ 3 లక్షలు ఇస్తుంది. అది ముందే ఆ పొలాలు బేరవాడుకొని రైతులతో బేరవాడుకొని అలా చేసింది. టీడీఆర్ బాండ్స్ అంటే ఎవరికి అర్థం కాక ఏంటి టీడీఆర్ బాండ్స్ ఇది ప్రజలకు ఎవరికి తెలియక ఎంత స్కామ్ ఇక్కడ మొత్తం స్టేట్ వైడ్ 1,00,000 కోట్ల పైన జరిగింది. ఇది బ్రిడ్జి శంకుస్థాపన చేసావు, టెండర్ ఓకే అవ్వకుండా శంకుస్థాపన చేసావు. ఆంధ్రప్రదేశ్లో నిధులు లేవు, కానీ దాన్ని సెంట్రల్లో ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడి మన ఎమ్మెల్యే గారు దాన్ని ఆ ఫండ్స్ తెచ్చుకున్నారు. నిన్న మేము అది మళ్ళీ పదును ప్రారంభించాం. కరోనా టైంలో ప్రతి ఇంటికి వార్డుకి గడపకి 60 ఏళ్ళ వయసులో బొలిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి మా జనసేన నాయకుల్ని మమ్మల్ని అందరినీ తీసుకుని ప్రతి ఇంటి గడపడకు, ఎందుకంటే వాళ్ళు బయటకు గుమ్ముగుడి రాకూడదు, మనమే వెళ్ళిద్దాం అని చెప్పి ఏ కుటుంబం ఆకలితో ఉండకూడదని కిరాణా పట్టి కానించి ప్రతిదీ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఆయన ఎంపీ కష్టపడి వచ్చాడు. ఆయన పైడికొండల మాణిక్యాలరావు గారు కష్టపడినే వచ్చాడు. అదే కోవలో బొలిశెట్టి శ్రీనివాస్ ఒక డ్రైవర్, వాళ్ళ నాన్నగారు, అలాగే బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఒక ఛాయ్ వాళ్ళ అంటే టీ అమ్ముకునేవాడు. వీళ్ళందరూ కష్టపడి వచ్చిన వాళ్ళు, వాళ్ళతో పోల్చుకున్నాం మేము మా ఎమ్మెల్యేని. శాసనసభ్యులు బొలిశెట్టి వ్యాఖ్యలపై తాడేపల్లిగూడెం మండల వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కొమ్ముగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. వీరంపాలెం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణపై చేసిన అసత్య ఆరోపణలు చేశారంటూ ఖండించారు. గతంలో శాసనసభ్యులుగా, దేవాదాయ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో కోట్లతో చేశారని అన్నారు. ఇప్పుడు మీరు శంకుస్థాపనలు చేస్తున్న అభివృద్ధి పనులు గత మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తీసుకొచ్చిన నిధులని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, రూరల్ మండల వైసీపీ ఎంపీపీ సూర్పాని రామకృష్ణ, పూలమోను శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జడ్డు హరిబాబు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ సమావేశం అవడానికి కారణం ఏంటంటే 23 ఫిబ్రవరి జూలై మాసాల్లో రెండు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ వచ్చినాయి. 23 జనవరిలో ఈఎన్సీ గారు సర్వేకి రావడం జరిగింది. అదే కానీ సెంట్రల్ టీము కూడా వచ్చింది. సెంట్రల్ టీం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే నవాబుపాలెం నుంచి వెంకట్రావుపాలెం వరకు ఒక బిట్టు కింద, వెంకట్రావుపాలెం నుంచి చాజంపూడి వరకు ఒక బిట్టు కింద, అది 14 కోట్ల రూపాయలు. అది నవాపాలెం నుంచి వెంకట్రావుపాలెం వరకు 6,78,00,000 రూపాయలు అదొక శాంక్షన్ వచ్చిందండి. ఇవన్నీ కూడా బిఫోర్ ఎలక్షన్ అండి. ఇది ఫ్లైఓవర్ కూడా ప్రపోజల్ వెళ్ళడం జరిగింది, కానీ దాన్ని అది అయితే ముందు జరగదని ఆయన యొక్క సొంత ఆయనకు ఉన్నటువంటి పరిధిలో 11 కోట్ల రూపాయలు కూడా ఈయన రిక్వెస్ట్ మీద ఇవ్వటం జరిగింది. రాజమండ్రి ఎంపీ గారి పరిధిలో చాజంపూడి ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఆయనతో లెటర్ తీసుకుని ఇవన్నిటిని కూడా ఆనాడు ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ గారు, మాజీ డిప్యూటీ సీఎం గారు శాంక్షన్ చేయటం జరిగింది. ఇవన్నీ ఆన్ రికార్డ్, ఇది రికార్డు ప్రకారం మాట్లాడుతున్నా కానీ వేగ్గా మాట్లాడతలేదు. 2024 ఫిబ్రవరి 23వ తారీఖున ఆ శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిపోయింది. శంకుస్థాపన అయిపోయిన దానికి మళ్ళీ 6 నెలలు తర్వాత సంవత్సరన్నర తర్వాత మళ్ళీ శంకుస్థాపన అంటే అది హాస్యాస్పదంగా ఉంది. ఈ నియోజకవర్గానికి మీరు ఏం చేశారు, ఈ రైతులకు మీరు ఏం చేశారని. నిజంగా వెంకటరాయుడుపాలెం దగ్గర నుంచి వీరంపాలెం దాకా ఉన్న రైతులందరూ కూడా దానికోసం మన గౌరవ మాజీ ఎమ్మెల్యే వారిని అభ్యర్థిస్తే ఆ రోజున ప్రధానమంత్రి గ్రామీణ యోజన పథకంలో ఆ రోడ్డుని మరియు ఆ బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది శాంక్షన్ చేయడం, ఆ రోజే శంకుస్థాపన చేయడం అయిపోయి. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే 2023 నవంబర్ 15వ తారీఖున ఆ బ్రిడ్జికి టెక్నికల్ శాంక్షన్ వచ్చింది. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ 2023 11వ నెల 15వ తారీఖున వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఉంగుటూరు నియోజకవర్గంలో 4 మండలాల 81 గ్రామాల టీడీపీ పార్టీ నూతన కార్యవర్గ కమిటీల నియామకం పార్టీ పరిశీలకుల సమక్షంలో జరిగింది.
ఆదివారం సాయంత్రం భీమడోలు టీడీపీ కార్యాలయంలో ఏపీ ఆప్గాబ్ చైర్మన్ టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో ఉంగుటూరు నియోజకవర్గం పరిధిలోని భీమడోలు, గణపవరం, నిడమర్రు, ఉంగుటూరు మండలాలకు అదేవిధంగా నియోజకవర్గంలోని 81 గ్రామాలకు చెందిన టీడీపీ మండల గ్రామ కమిటీల నియామకం పరిశీలకుల సమక్షంలో ఏకగ్రీవంగా జరిగింది. కార్యక్రమంలో ములిశెట్టి నాగేశ్వరరావు, అశోక్, పూజారి నిరంజన్, వందనాల శ్రీనివాసరావు, కమ్మిలి విఠల్, రామచంద్రరాజు, నూతనంగా ఎన్నికైన టీడీపీ మండల అధ్యక్ష కార్యదర్శులు, గ్రామ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చినప్పుడు జిల్లా పెద్దలందరూ కూడా, ఉదాహరణకి మన విఠల్ గారు కానీ, జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ముఖ్యంగా ఎంపీ గారు కానీ, అందరూ కూడా జిల్లా మంత్రులు కానీ అందరూ కూడా నాకు ఎంతో సహాయం అందిస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈరోజు మనమంతా కూడా సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో భాగంగా 4 మండలాల కార్యవర్గాల్ని మనం ఎన్నుకోవడం. యాక్చువల్గా ఈ కార్యక్రమం ఇదివరకే మనకు జరిగింది. కానీ రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఏంటంటే ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క పరిశీలకులు వేసి ఇంకా ఏమన్నా అక్కడ ఇబ్బందులు ఉన్నాయేమో కనుక్కోమని వాళ్ళు వచ్చినప్పుడు మరి మీరందరూ కూడా ఎవరైతే 81 పంచాయతీల అధ్యక్ష కార్యదర్శులు ఉన్నారో అన్నీ కూడా జిల్లాలో ఒక నియోజకవర్గం 2 నియోజకవర్గాల్లో ఉన్నాయంటే పశ్చిమ గోదావరి జిల్లాలో దానిలో మన ఉంగుటూరు నియోజకవర్గంలో ఉండటం చాలా సంతోషదాయకం. దానికి ముఖ్యంగా ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అంతటికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈవేళ ఇంత ఏకగ్రీవంగా మరి ఒకే మాట మీద మనం అందరం కూడా ఎప్పుడు కూడా వెళ్తా ఉన్నాం. ఆ మాట ప్రకారమే మనం అందరం కూడా ముందుకెళ్ళేటువంటి సందర్భంలో నేను ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ అక్కడ ఏదో 1-2 చిన్న సంఘటనలు జరిగినా మన కుటుంబంలో మీరు ఎలాగా చేసుకుంటే ఎలాగా నా నియోజకవర్గంలో నా తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కుటుంబం అంతా కూడా నాకు సహకరించి ఎక్కడా కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా నేను చేసుకున్నానని చెప్పి గర్వంగా మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కడకట్లలో నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన స్విమ్మింగ్ పూల్ను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పూర్తి చేయించే బాధ్యత తీసుకున్నారు. స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పూర్తి చేయించడానికి కూచిపూడి అనిల్ కుమార్, కాంట్రాక్టర్ శివ, రాచకొండ చంటీలకు అప్పగించారు. దాతల సహకారంతో గత 2 నెలలుగా స్విమ్మింగ్ పూల్ పనులను చేయిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అక్కడికి వెళ్లి పరిశీలించారు. సిపిఎం పార్టీ పెంటపాడు మండలంలో ఉన్న పార్టీ సభ్యుల జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద దూలం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరియట్ సభ్యులు చింతకాయల బాబురావు మాట్లాడుతూ ఈ దేశంలో వామపక్ష పార్టీగా సిపిఎం పార్టీ అనేక రంగాల్లో విస్తరించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిరపరపు రంగారావు, చెర్ల పుల్లారెడ్డి, బంకురు నాగేశ్వరరావు, మరపట్ల దానయ్య, ఎండా పెద్దిరాజు, పెనుగంటి దుర్గా, మీసాల శ్రీను, వడ్డాది సన్నాసిరావు, గోపి, అనురాధ, శ్యామల, సీత, జయంతి, స్వర్ణలత, సిపిఎం పార్టీ సభ్యులు పాల్గొన్నారు. వెంకటరమణగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నందు శనివారం నాడు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపకులపతి డాక్టర్ కె గోపాల్ మాట్లాడుతూ ప్రతిరోజు యోగా సాధన చేస్తూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బోధన మరియు బోధనేతర విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి యోగా ఆసనాలు వేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా నీరు మీరు అనే కార్యక్రమం నిర్వహించారు. వర్షపు నీటిని సంరక్షించడం మరియు నేల కోతను తగ్గించడం, భూగర్భ జలాల స్థాయిలను పెంచడం, నీటి నాణ్యతను మెరుగుపరచడం, అందరిలో నీటి సంరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన పెంచారు. పేద ప్రజలకు కార్పొరేటర్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్న సేవలకు గాను అలంపురంకు చెందిన శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొలనువాడ పెదకృష్ణంరాజును న్యూఢిల్లీలోని సాక్రటీస్ సోషల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు శనివారం సాయంత్రం డాక్టరేట్తో సత్కరించారు. డాక్టరేట్ అవార్డు తీసుకుని ఢిల్లీ నుండి ఆదివారం వచ్చిన కొలనువాడు పెదకృష్ణంరాజుకు ప్రత్తిపాడు కనకదుర్గ గుడి సెంటర్లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా పాల్గొని పెదకృష్ణంరాజును సత్కరించారు. అనంతరం అలంపురం గ్రామస్తులు పెదకృష్ణంరాజును ఓపెన్ టాప్ జీప్పై ఊరేగిస్తూ తీసుకెళ్లారు. అలంపురం గ్రామస్తులు బైక్ ర్యాలీ చేస్తూ ప్రత్తిపాడు అలంపురం మీదుగా రాచర్ల ధర్మ ఫంక్షన్ హాల్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
నిడదవోలు రైల్వే గేట్ రిపేర్ కారణంగా 3 నెలల పాటు గేట్ క్లోజ్లో ఉంటుందని తెలిసినందున తాడేపల్లిగూడెం నుండి రాజమండ్రి వెళ్లే ఆర్టీసీ బస్సులను సోమవారం నుండి తాడేపల్లిగూడెం ప్రత్తిపాడు క్రాస్ రోడ్, నవాబ్పాలెం, మాధవరం, అప్పారావుపేట, కోరుమామిడి, తాడిమళ్ళ, తిమ్మరాజుపాలెం మీదుగా నిడదవోలు చేరుతాయి. కాబట్టి ప్రయాణికులు వినియోగించుకోగలరని డిపో అసిస్టెంట్ మేనేజర్ ఏఆర్ఎల్ సుధారాణి ప్రయాణికులకు టీసీసీ ద్వారా తెలిపారు. తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు మీదుగా రాజమండ్రి వెళ్లే రూట్లో తాడేపల్లిగూడెం నిడదవోలు మధ్యలో రోడ్ రిపేర్ల కారణంగా భారీ వాహనాలకి ఆ రూట్లో అనుమతి లేకుండా ఉందని అధికారులు ప్రకటించారు. దాని నిమిత్తం తాడేపల్లిగూడెం రాజమండ్రి తిరిగే బస్సులను మరొక ప్రత్యామ్నాయ మార్గంలో తిప్పడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం మన బస్సులన్నీ కూడా తాడేపల్లిగూడెంలో బయలుదేరి ప్రత్తిపాడు జంక్షను, నవాబ్పాలెం, సెట్టిపేట, నిడదవోలు మీదుగా రాజమండ్రి వెళ్తున్నాయి. కానీ సోమవారం నుంచి ఈ బస్సుల్ని ప్రత్తిపాడు, నవాబ్పాలెం నుంచి మాధవరం, అప్పారావుపేట, కోరుమామిడి, నిడదవోలు మీదుగా రాజమండ్రి వెళ్ళడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇది సోమవారం నుంచి కొత్త రూట్లో బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది దాదాపు 3 నెలల వరకు రిపేర్స్ పట్టవచ్చని ఆర్ఎన్బి అఫీషియల్స్ తెలియజేశారు. నిర్మాణ పనులు పూర్తయి మమ్మల్ని అలౌ చేసినప్పుడు మళ్ళీ అగైన్ పాత రూట్కి మళ్ళీ వెళ్ళడానికి ఏర్పాటు చేస్తాం. సో ఈ అసౌకర్యాన్ని కొంచెం ప్రజలు ఆలోచించుకొని దీనికి తగ్గట్టుగా వాళ్ళ ప్రయాణాలకు ప్రిపేర్ అవ్వాల్సింది కోరుతున్నాను. మరోసారి చెప్తున్న రూట్ కోర్స్ ఏంటంటే తాడేపల్లిగూడెంలో బయలుదేరి ప్రత్తిపాడు జంక్షను, నవాబ్పాలెం, మాధవరం, అప్పారావుపేట, కోరుమామిడి మీదుగా నిడదవోలు నుంచి మన రెగ్యులర్ రూట్లోనే వెళ్తున్నది. సో అందరికీ ఈ మార్పు గమనించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శనివారం నిడదవోలు మండలం కోరుమామిడిలోని గీతా మందిరంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పల కాశీ అధ్యక్షతన ఆదివారం జరిగింది. సదస్సులో కోకో రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ కోకో బోర్డును ఏర్పాటు చేయాలని, వెంకటరామనగూడెంలో కోకో పరిశోధనా కేంద్రం నెలకొల్పాలని డిమాండ్ చేశారు. విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపుదల చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోల వెంకట సుబ్బారావు, నాయకులు కోనేరు సతీష్ బాబు, రాయల కాళీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కో కన్వీనర్ సుభాష్ చంద్రబోస్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోకో రైతులను ఆదుకోవాలని కోరారు. మన రాష్ట్రంలో పండే కోకో పంట ఏంటంటే 75,000 ఎకరాలు. అది ఉమ్మడి వెస్ట్ గోదావరి, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి, అదే తూర్పు గోదావరి. ఇప్పుడు కోనసీమ, లేకపోతే అమలాపురం, ఈ ప్రాంతం, లేదా అనకాపల్లి, కాకినాడ, ఎక్కువ తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలో ఉన్నది. పశ్చిమ జిల్లాలో తాడేపల్లి ప్రాంతంలో ఉన్నది. ప్రభుత్వం మరొక 1,00,000 ఎకరాలు పెంచాలి అనే ఒక ఉద్యాన శాఖకు సంబంధించిన ఒక బిల్లులో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇప్పుడున్న 75,000 ఎకరాలకి 1,00,000 ఎకరాలు పెరిగితే 1,75,000 ఎకరాలకి ఈ రాష్ట్రంలో అవకాశం. ఇప్పుడు మన సంఘం వాదన ఏంటంటే 75,000 ఎకరాల పంట అమ్ముకోవడానికే మనకి 1,00,000 ఎకరాలు 1,00,000 ఎకరాల పంట అమ్ముకోవడానికి ఖచ్చితంగా ఒక మార్కెట్ సిస్టమ్ అనేది కావాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఈరోజు మనం కోకో రైతులు రోడ్ ఎక్కింది ఏంటంటే అన్సీజన్ బీన్స్ని మేము కొనుగోలు చేయాలని చెప్పేసి మార్చి నెలలో కంపెనీలన్నీ కూడా ముందుకేస్తుంది. మధుమేహ నియంత్రణకు, జీర్ణక్రియ మెరుగుదలకు, రోగనిరోధక శక్తిని పెంపొందించే పండ్లుగా నేరేడు పండ్లు కీలక పాత్ర వహిస్తాయి. సీజన్లో వచ్చే నేరేడు పండ్లను పట్నంలో పలు సెంటర్లో అమ్ముతున్నారు. నేరేడు పండ్లు ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో నేరేడు పండ్లకు మంచి గిరాకీ పెరిగింది. నేరేడు పండ్లు అమ్ముతున్న వ్యాపారిని టీసీసీ కలిసింది. నేరేడు పండ్లు కిలో 200 రూపాయలకు అమ్ముతున్నారు. రాజమండ్రి మార్కెట్ నుండి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తెలిపారు. నేరేడు పళ్ళండి, తాడేపల్లిగూడెం నేరేడు పళ్ళండి సందడి చేస్తాయండి. దీని ఉపయోగం ఏంటంటే సార్, ఇవి బీపీ, షుగర్లో, కిడ్నీలో రాళ్ళు, మధుమేహం ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడతాయండి. నేరేడు పళ్ళండి మదనపల్లి పరిసర ప్రాంతాల నుంచి వస్తాయండి. ఇవి రాజమండ్రి కూడా వచ్చేవండి, అవి అయిపోయినాయండి. ఇవి ప్రస్తుతం మదనపల్లి, చిత్తూరు జిల్లా నుంచి వస్తాయండి. ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు కూడా
ప్రతి చోట కొంచెం సందడి చేస్తూ ఉంటాయి. కేజీ 200 అండి, 200 కాడి నుంచి ఫస్ట్లో అయితే 300 ఉండేయండి, ఇప్పుడు 200 అండి. పండు వల్ల ఉపయోగం లేదండి, దానికి పిక్క మిక్సీలో వేసుకొని త్రాగాలి, పొడి చేసుకోవాలండి. పొడి చేసుకొని 2 చెంచాలు వాటర్లో వేసుకొని తాగాలి. మధుమేహం వ్యాధిగ్రస్తుల వారికి, షుగర్ పేషెంట్లకి 2 చెంచాలు పౌడర్ చేసుకొని తాగాలి. మనం చేస్తున్నాం. స్థానిక సత్యవతి నగర్ చెట్ల రోడ్డులో ఉన్న ఇస్కాన్ మందిరంలో ఆదివారం సందర్భంగా ఉదయం భాగవత కార్యక్రమం జరిగింది. ఇస్కాన్ ప్రతినిధి మురళీనాథ్ ప్రభుజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇస్కాన్ నిర్వాహకులు మురళీనాథ్ ప్రభుజీ మాట్లాడుతూ, ప్రతి ఆదివారం ఉదయం భాగవత కార్యక్రమం, సాయంత్రం ప్రహ్లాదుని జీవిత చరిత్ర, సండే స్కూల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మహాప్రసాద వితరణ ఉంటుందన్నారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి కూరగాయల మార్కెట్లో ఆదివారం మార్కెట్లో కూరగాయల ధరలు అందుబాటులో ఉన్నాయి. ఉల్లిపాయలు 3 కేజీలు 100 రూపాయలు, బంగాళదుంపలు 50 రూపాయలు, వంకాయలు 40 రూపాయలు, బీరకాయలు 40 రూపాయలు, మిగిలిన కూరగాయలు కేజీ 40 నుండి 60 రూపాయల వరకు పలుకుతున్నాయి. వర్షాలు పడటం వలన కూరగాయల రేట్లు తగ్గుతున్నాయని కూరగాయల వ్యాపారస్తులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.